బెట్ న్యూస్. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉన్నారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలను నిర్వహించారు ఆలయ అర్చకులు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తుల్ని అనుమతివ్వడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ మనకు అందిస్తారు. బెజవాడ దుర్గమ్మాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వస్తున్నారు. ఉదయం నుండి కూడా ప్రత్యేక పూజల అనంతరం 9 గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. దీంతో క్యూ లైన్లో కూడా భారీగా భక్తులు బారులు తీరున్నటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా దర్శనం లేకపోవడంతో దాదాపుగా 25,000 మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలిచారు. మరోవైపు ఈరోజు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి బెజవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క విశిష్టతను మనకు తెలియజేసేందుకు దేవస్థానం స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, విశిష్టతలు ఏమిటి? దుర్గాజై నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. అష్టలక్ష్ములని యొక్క ఇచ్చేటటువంటి వర అనుగ్రహాన్ని సర్వం సంపూర్ణంగా ప్రసాదించేటటువంటి తల్లి వరలక్ష్మిగా మనకి దేవి భాగవతాది పురాణ గ్రంథాల్లో విశేషంగా వర్ణించడం జరిగింది. అటువంటి ఈరోజు శ్రావణ పూర్ణిమకి ముందు వచ్చేటటువంటి యొక్క శుక్రవారం వరలక్ష్మి వ్రత శుక్రవారంగా మనకి కల్పోక్తకారకుడు చెప్పున్నారు. అందువల్ల ఈ రోజున శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేయడం జరిగింది దేవస్థానంలో. అమ్మవారిని కూడాను దుర్గాదేవిగా ఉన్నటువంటి ఆ తల్లిని సర్వాలంకారయుక్తంగా చతుర్భుజాలతో అమ్మవారిని వరలక్ష్మీదేవిగా సకల శోభాయమానంగా అలంకరించడం జరిగింది. ఇంకా విశేషం, ఈ రోజున అమ్మవారి పవిత్రోత్సవాలు కూడాను ఈ రోజునే ప్రారంభమైనాయి. అందువల్ల అమ్మవారికి వరలక్ష్మి అలంకారం అనంతరం సర్వదర్శనం ఇవ్వడం జరిగింది. మన మల్లేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి శంకరాచార్య మండపంలో ఈ పవిత్రోత్సవాల సందర్భంగా మంటపారాధన, అఖండ దీప ప్రజ్వలన, అగ్ని ప్రతిష్టాపన, సర్వప్రాయశ్చిత్త హవనాలు నిర్వర్తించి అమ్మవారికి స్వామివారి ఉత్సవమూర్తులు అన్నిటికీ కూడాను పవిత్ర ధారణ చేయడం జరుగుతుంది. రేపు ఈ పవిత్రాలు విసర్జన చేసి ఎల్లుండి పాడ్యమి నాడు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఈ పవిత్రోత్సవాలు త్రయానికంగా సమాప్తం చేయడం జరుగుతుంది. దేవాలయంలో జరిగేటటువంటి సకల కార్యాలు కూడాను ఈ పూజా పునస్కరములు అన్నీ కూడా మనకి సత్ఫలాన్ని ఇవ్వడం కోసం చేసేటటువంటిది. కాలవంతరంలో వచ్చేటటువంటి సకల దోషాలని నివారణ చేయడం కోసం చేసేటటువంటివే పవిత్రోత్సవాలు. అటువంటి పవిత్రోత్సవాల్లో మొదటి రోజే ఈ సంవత్సరం ఈ శ్రావణ శుక్రవారం కూడాను రావడం జరిగింది. భక్తులందరికీ కూడాను ఈ శ్రావణ శుక్రవారం శుభప్రదంగా ఉండి సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. జై దుర్గా భవాని. ఈరోజు వరలక్ష్మీదేవి అలంకారం కూడా జరుగుతుంది. వరలక్ష్మీదేవి అలంకారం దర్శించుకుంటే ఎటువంటి పుణ్యాలు ఉంటాయి, భక్తులు ఏమేమి చేయాల్సింది? అష్టలక్ష్ములు ఇచ్చేటటువంటి యొక్క అనుగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను సమీకృతంగా వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తుంది. వరములను అనుగ్రహించేటటువంటి తల్లి కాబట్టి వరలక్ష్మి అన్నారు. అటువంటి వరలక్ష్మి అమ్మవారిని కనుక మనం ఈరోజు పూజ చేసుకుని కలశం స్థాపన చేసి ఆ కలశంలో కొబ్బరికాయ అమ్మవారి యొక్క వస్త్రాన్ని మనం పైన దానికి తగల్చి మనం కల్పోక్తంగా స్త్రీ సూక్త పురుష సూక్త విధానంతో ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క కలశానికి ఎవరైతే పూజ చేసి ఆ 9 వరుసలు కలిగినటువంటి తోరాన్ని కట్టుకోవాలి. ఆ తోరాన్ని కట్టుకుని ఆ పూజ చేసుకుంటే వారందరికీ కూడాను సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి పురాణం చెప్తున్నది. ఇది ఇక్కడ ఉండే పరిస్థితి. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ఒకే రోజు శ్రావణ శుక్రవారం కలిసి రావడం, అదేవిధంగా పవిత్రోత్సవాలు, మరోవైపు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నటువంటి నేపథ్యంలో భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ రోజు ఒకరోజే దాదాపుగా 1,00,000 మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మాత్రం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. భక్తుల రద్దీ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో అంతరాలయ దర్శనాన్ని నిలుపుదల చేశారు. విఐపీలకి సైతం కూడా కేవలం సాధారణ దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒకే రోజు 3 విశిష్టమైనటువంటి కార్యక్రమాలు కలిసి రావడంతో బెజవాడ దుర్గమ్మ ఆలయంలో శ్రావణ శుక్రవార శోభ స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడ నుంచి 50% లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ విజయవాడ.